హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ డాక్టర్ శశిధర్. మనం హోమియో సిద్ధాంతాలని నేర్చుకునే క్రమంలో ఆఖరి సిద్ధాంతానికి వచ్చాము. అదేంటంటే థియరీ ఆఫ్ డ్రగ్ డైనమైజేషన్ అంటున్నారు. సో డ్రగ్ డైనమైజేషన్ అన్నది మోస్ట్ కాంట్రవర్షియల్ థింగ్ అనమాట. అప్పుడే కాదు, ఇప్పటికి కూడా ఎవరు నమ్మలేదన్నమాట. ఎందుకంటే డ్రగ్ డైనమైజేషన్ అంటే ఏంటంటే ఒక మందు యొక్క, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ నుంచే మనం మందుని తయారు చేయాలనుకోండి. ఎగ్జాంపుల్, ఆ ప్లాంట్ యొక్క దాని మెయిన్ ఇంగ్రీడియంట్, దాని మెయిన్ ఏ పార్ట్ అయితే యూజ్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ లీవ్స్ అనుకోండి. సో ఆ లీవ్స్ నుంచి మనం మందు తయారు చేయాలి. ఒక చెట్టు యొక్క లీవ్స్ నుంచి మనం మందు తయారు చేయాలంటే ఫస్ట్ ఆ లీవ్స్ని తీసుకొని దాన్ని ఫస్ట్ మదర్ ప్రిపరేషన్ అని తయారు చేస్తారనమాట. సో ఆ మదర్ ప్రిపరేషన్ అంటే జీరో. దాన్ని అసలు మందుగా వాడం. ఎందుకంటే అప్పుడు మనం ఆ లీవ్స్తో చేసిన ఏదైతే ఆ లిక్విడ్ ఏదైతే ఉంటుందో, ఆ డికాషన్ లాంటిది ఏదైతే ఉంటుందో, దాన్ని మనం ఏ ల్యాబొరేటరీకి పంపించినా కానీ, ఆ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉంటుందో ఏ ల్యాబొరేటరీకి మనం పంపించినా కానీ అందులో ఏముందో ఎవరైనా సరే తెలుసుకోగలుగుతారనమాట. సో అది జీరో. కానీ దాన్ని మందు కింద వాడం. ఎందుకంటే మనం ఆల్రెడీ ముందు చదువుకున్నాం, అసలు వ్యాధి అనేది ఆ వైటల్ ఫోర్స్ డిరేంజ్ అవ్వడం వల్ల, అది కూడా దేనివల్ల డిరేంజ్ అయింది, ఆ డైనమిక్ డిసీజ్ వలన డిరేంజ్ అవ్వడం వలన ఈ లక్షణాలన్నీ మనకి బయటికి వచ్చాయి. సో ఆ డైనమిక్ డిసీజ్ ఏదైతే ఉందో అది డైనమిక్ వైటల్ ఫోర్స్ని డిరేంజ్ చేసినప్పుడు వచ్చే లక్షణాల సముదాయమే మనం డిసీజ్ అని మనం చెప్పుకుంటున్నాం. సో దట్ డిసీజ్ ఈజ్ డైనమిక్, దట్ వైటల్ ఫోర్స్ ఈజ్ డైనమిక్. సో డ్రగ్ షుడ్ ఆల్సో బీ డైనమిక్ అని అంటారు. అంటే మనం ఇచ్చే మందు కూడా శక్తి రూపంలో ఉండాలి తప్ప, మనం మామూలు మందు క్రూడ్ ఫామ్లో కనుక మందుని కనుక మనం ఆ పేషెంట్కి ఇస్తే అది ఆ వ్యాధిని పూర్తిగా నయం చేయలేదు సరికదా, ఆ వ్యాధిని అణుస్తుంది అన్నది ఒక హోమియోపతిలో ఒక ముఖ్యమైన సిద్ధాంతం అన్నమాట. సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్న ఆ చెట్టు ఆకుల నుంచి తీసుకున్న ఆ మందు ఏదైతే ఉందో ఆ మందుని కూడా మనం శక్తి రూపంలోకి మార్చినప్పుడు మాత్రమే ఆ మందు శక్తి రూపంలో ఉండి ఆ డైనమికల్లీ డిరేంజ్డ్ వైటల్ ఫోర్స్ని మొత్తం మళ్ళా నార్మల్సీకి తీసుకొస్తుంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమియోపతి అనమాట. దిస్ ఈజ్ ఆల్సో యూనిక్ టు హోమియోపతి. ఇంక ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ ఇతర వైద్య విధానాల్లోని లేని సిద్ధాంతం అనమాట. సో ఈ మొక్క నుంచి తీసుకునే మందుని మనం ఎలా తయారు చేస్తామో మళ్ళా మీకు పూర్తిగా వివరిస్తాను. సో ఫస్ట్ తీసుకున్న ఆ ఎక్స్ట్రాక్ట్ జీరోని మనం మందు కింద వాడం. ఈ జీరో నుంచి మనం 1కి వెళ్ళాలంటే సో జీరోని ఒక పార్ట్ మాత్రమే తీసుకుంటాము. సో జీరోని ఒక పార్ట్ తీసుకొని 99 పార్ట్స్, అది వాటర్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు. బట్ వాటర్ దాని ఎగ్జిస్టెన్స్ ఎక్కువ టైం ఉండదు కాబట్టి వాటర్ కన్నా ఆల్కహాల్ని ఒక వెహికల్ కింద యూజ్ చేస్తారనమాట. సో అంటే ఆ మందు యొక్క ప్రాపర్టీస్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఒక రకమైన ప్రిజర్వేటివ్ లాంటిది అనమాట. సో ఆ మందు యొక్క ప్రాపర్టీస్ ఏమీ పోకుండా ఉండడానికి ఆల్కహాల్ని మనం యూజ్ చేస్తాం. సో 1 పార్ట్ ఆఫ్ దిస్ జీరో ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆ జీరో ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రాక్ట్ని ఒక పార్ట్ తీసుకొని 99 పార్ట్స్ ఆల్కహాల్ని దానికి యాడ్ చేసి దానికి ఒక ప్రత్యేకమైన ప్రాసెస్ ఉంటుందన్నమాట. దాన్నే పొటెంటైజేషన్ అంటారనమాట. అంటే పొటెంటైజేషన్ అంటే ఏంటి? సో పొటెంటైజేషన్ అంటే ఏంటంటే క్రూడ్ ఫామ్లో ఉన్న దేన్నైనా కానీ మందుని, ఎస్పెషల్గా ఈ క్రూడ్ ఫామ్లో ఉన్న మందుని మనం డైనమిక్ ఫామ్లోకి తీసుకొని వెళ్ళడం అనమాట. అంటే మెటీరియల్ స్టేట్ నుంచి మనం డైనమిక్ స్టేట్లోకి ఆ మందుని మనం తీసుకొని వెళ్ళడమే ఈ థియరీ ఆఫ్ పొటెంటైజేషన్ అంటారు. సో ఈ పొటెంటైజేషన్ అనేది హోమియోపతి సిద్ధాంతాల్లో చాలా చాలా అద్భుతమైనది, ఎవరి ఊహకి కూడా అందంది. ఎందుకంటే
అందులో ఉన్న మ్యాటర్ ఫస్ట్ మన ఫస్ట్ తయారు చేసాం, ఆ ఫస్ట్ని కూడా మనం మందు కింద యూజ్ చేయం. ఎందుకంటే అప్పటికి కూడా ఇంకా మనం ఏ ల్యాబొరేటరీకి పంపించినా కానీ అందులోని ఏముందో ల్యాబొరేటరీలోని చెప్పగలరు. సో అక్కడ మనం 10⁻² టైమ్స్ దాన్ని మనం డైల్యూట్ చేస్తాం. డైల్యూట్ చేయలేదు, డైల్యూట్ చేయడంతో పాటుగా దాన్ని శక్తి రూపంలోకి మార్చాం. దట్ ఈజ్ పవర్ 1ని కూడా యూజ్ చేయరు హోమియో డాక్టర్లు. సో 1 తర్వాత 2 తయారు చేయాలంటే ఇంకా చాలా విచిత్రంగా ఉంటుంది. ఏంటంటే ఈ 1ని ఒక పార్ట్ తీసుకొని మళ్ళా 99 పార్ట్స్ ఆల్కహాల్ని కలిపి దాన్ని మళ్ళా పొటెంటైజేషన్ చేసి 2కి తీసుకొని వస్తారు అన్నమాట. 2లో కూడా మళ్ళీ మనం ల్యాబొరేటరీకి పంపిస్తే ఎక్కడో మనకి మెటీరియల్ ఫామ్లో మనకి మందు కనిపించవచ్చు. ఆ 2 తర్వాత మళ్ళీ 3కి వెళ్తాం. అంటే 2 ఒక పార్టు మళ్ళీ 99 పార్ట్స్ ఆల్కహాల్, అంటే 3కి వచ్చేసరికల్లా 10⁻6 టైమ్స్ మనం దాన్ని డైల్యూట్ చేసి ఎనర్జైజ్ చేసామన్నమాట. అంటే మ్యాటర్ తగ్గిపోతూ ఉంది కానీ అది శక్తి రూపంలో ఇంకా ఇంకా మోర్ శక్తి రూపంలోకి అది మారుతూ ఉందన్నమాట. దట్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే గొంగళి పురుగు సీతాకోక చిలుకలా ఎలా మారుతుందో అలాంటిది అనమాట. సో గొంగళి పురుగు రూపంలో ఉన్నప్పుడు దానివల్ల ఎవరికి యూజేజ్ ఏమీ ఉండదు. కానీ గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుక రూపంలోకి మారిన తర్వాత దాన్ని అందరూ ప్రేమిస్తారు, అది అందరికీ ఆహ్లాదకరంగా మనకి ఉంటుంది. అంతేకాకుండా అది పాలినేషన్ చేసి ప్రకృతికి ఎంతో ఎంతో మేలు చేస్తూ ఉంటుందన్నమాట. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్లోనే చాలా మోర్ ఎనర్జీ ఇంకా ఇంకా పుట్టుకొని వస్తుందన్నమాట. ఎందుకంటే అంత అందవిహీనంగా ఉన్న ఒక క్యాటర్ పిల్లర్ ఏదైతే ఉందో, గొంగళి పురుగు ఏదైతే ఉందో, అది ఒక అద్భుతమైన రూపంలోకి మారింది. సో ఈ అద్భుతమైన రూపంలోకి మారే ఈ క్రమంలో చాలా చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతాయి, చాలా స్ట్రగుల్ ఉంటుంది. సో అలానే మెటీరియల్ ఫామ్లో ఉన్న ఒక మందుని మనం పూర్తిగా శక్తి రూపంలోనికి మారుస్తున్నాం. ఎలాగా? ఈ థియరీ ఆఫ్ పొటెంటైజేషన్ ద్వారా. ఈ థియరీ ఆఫ్ పొటెంటైజేషన్లో దాన్ని ముందుగా డైల్యూట్ చేసి, ఆ డైల్యూట్ చేసిన దాన్ని ఒక ప్రాసెస్ ఉంటుంది దానికి, దాన్నే పొటెంటైజేషన్ అంటారు. ఆ ప్రాసెస్ ద్వారా చేసిన తర్వాత 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4, 4 నుంచి 5 అలాగా మనకి 3 దాటిన తర్వాత అందులో మ్యాటర్ ఏమీ మనకి ఏ ల్యాబొరేటరీకి పంపించినా సరే కనపడదు. కానీ హోమియోపతి డాక్టర్లు 6 పవర్ నుంచి 6 పవర్, తర్వాత 12 పవరు, లేదా 30 పవరు, లేదా 200 పవరు, 1000 పవరు, 1000 తర్వాత 10,000 పవరు, అండ్ తర్వాత 50,000 పవరు, ఇన్ని పవర్ల వరకు కూడా వాడుతూ ఉంటారు. ఆలోచించండి, ఒక్క 3 దాటిన తర్వాతే అందులోని మ్యాటర్ ఏమీ కనిపించని స్థాయి నుంచి 50,000 కంటే ఎంత మ్యాటర్ తగ్గిపోతూ ఉంటే ఆ లోపల అంత శక్తి రూపం, అంత శక్తి దానిలోని ఇంకా 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 ప్రొడ్యూస్ అవ్వడం, అది చాలా చాలా ఆశ్చర్యకరం అన్నమాట. కానీ ఇదే అద్భుతం. సో ఎందుకంటే ఆ నేచర్లో దాగి ఉన్న ఈ పూర్తిగా దాగి ఉన్న ఈ టైప్ ఆఫ్ ప్రిన్సిపల్ని హానిమన్ గారు ఒక్కరు మాత్రమే బయటకు తీసుకొని వచ్చారు. బట్ కానీ చాలామంది మెటీరియలిస్టులు ఈ సిద్ధాంతాన్ని చాలా చాలా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఇదేంటి అసలు మందుని డైల్యూట్ చేస్తూ ఉంటే అది ఇంకా 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 పవర్ పెరగడం ఏంటి, ఇది అసలు మేము ఎవరో నమ్మం, ఇది కరెక్ట్ కాదు అని అంటూ ఉంటారు. కానీ వందలకు వేల లక్షల కోట్ల మంది పేషెంట్లు హోమియోపతి మందు వేసుకున్న తర్వాత మాకు ఈ మందు వేసుకున్న తర్వాత మాకు చాలా బాగా తగ్గింది అని చెప్పే పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరే ఈ థియరీకి వాళ్ళు నిదర్శనం అన్నమాట. ఈ థియరీ ఎంత అద్భుతమో అని చెప్పడానికి వాళ్ళే నిదర్శనం. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, హోమియోపతి వైద్యం దగ్గరికి ఎప్పుడు వస్తారు, మిగతా వైద్యాల్లో అన్నీ వాడి ఎక్కడా తగ్గక ఫైనల్గా వస్తూ ఉంటారు. కానీ వచ్చిన తర్వాత హోమియో వైద్యుడు వాళ్ళ పూర్తి మానసిక శారీరక లక్షణాలు పూర్తిగా తీసుకొని వాళ్ళకి సరైన మందుని ఈ హోమియోపతిక్ సిద్ధాంతాలని అనుసరించి ఈ ప్రిన్సిపల్స్ని అన్నింటినీ ఫాలో అయ్యి సరైన మందుని సెలెక్ట్ చేసి మందు ఇచ్చిన తర్వాత ఇంతమంది డాక్టర్ల దగ్గర తగ్గని సఫరింగ్స్ అన్నీ కూడా తగ్గడం మనందరికీ తెలిసిందే.
సో ఈ థియరీ ఆఫ్ డ్రగ్ డైనమైజేషన్ అన్నది మనం గనక ఇంకా బాగా లోతుగా ఆలోచిస్తే మనందరికీ తెలిసిందే అటామిక్ బాంబ్ థియరీ లేదా హైడ్రోజన్ బాంబ్ థియరీని కనుక మనం గనక ఆ లోపలికి వెళ్ళి ఆలోచిస్తే అక్కడ సృష్టిలో ఉన్న అతి చిన్న పార్టికల్ ఏదైతే ఉందో దానిలోనే ఎనార్మస్ ఎనర్జీ ఉంది అని దాన్ని కనిపెట్టి దాన్ని శక్తి రూపంలోకి తీసుకొని వచ్చి ఆ అటామిక్ బాంబును అవనియండి, హైడ్రోజన్ బాంబును అవనియండి తయారు చేశారు. కానీ హ్యాన్మెన్ గారు ఈ సృష్టిలో ఉన్న ఆ మైన్యూట్ పార్టికల్ నుంచి సృష్టి వినాశనానికి కాకుండా సృష్టి మొత్తం బాగుపడడం కోసం ఆయన మేధస్సుని పూర్తిగా ఉపయోగించి ఆ ప్రకృతిలో ఉన్న ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని దాన్ని వెలికి తీసి మన మానవాళి బాగు కోసం పూర్తిగా ఈ సిద్ధాంతాలని అన్నిటినీ ప్రతిపాదించి వాటిని మందుల రూపంలోకి తీసుకొని వచ్చి మన బాధలు ఏవైతే ఉన్నాయో మన వ్యాధులు ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ కూడా ఆ మందులతో పూర్తిగా నయం చేసి ఆయన మన సృష్టిలోనే ఒక కొత్త రెవల్యూషనరీ మెడికల్ సిస్టమ్ని ఆయన తీసుకొని వచ్చారు. బట్ దురదృష్టవశాత్తు ఈ మెడికల్ సిస్టమ్ని సరిగా అవగాహన చేసుకోలేక హోమియో డాక్టర్లుగా మేము ఆ ప్రజలకి పూర్తి స్థాయిలోనే మేము ఈ వైద్యాన్ని కరెక్ట్గా అందించలేకపోవడం వల్ల హోమియోపతికి చాలా క్రిటిసిజం అయితే వస్తూ ఉంది. బట్ కానీ ఎప్పుడైతే హోమియో వైద్యులు అందరం కూడా బాగా అద్భుతంగా ఆయన సిద్ధాంతాలని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని రోగులకి స్వస్థత చేకూరుస్తూ ఉంటామో అప్పుడు ఈ వైద్యం ఇంకా చాలా ముందుకెళ్తుందని భావిస్తూ ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ హోమియోపతి అనే శీర్షిక ఏదైతే ఉందో ఈ శీర్షికని ఇంతటితో ముగిస్తున్నాము. ఎందుకంటే ఈ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హోమియోపతి అన్నీ కూడా అయిపోయాయి. బట్ కానీ ఇవి కాకుండా మైనర్ ప్రిన్సిపల్స్, మైనర్ థియరీసు లేదా మిగతా వైద్య విధానాలకి హోమియో వైద్య విధానానికి ఉన్న డిఫరెన్సు అవన్నీ కూడా మళ్ళా ముందుకి వచ్చే వీడియోల్లోని మనం తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్.